దేవునికి స్తోత్రం. ఈరోజు మహిమాన్వితుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిక శక్తివంతమైన వాగ్దానం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెను. కీర్తన గ్రంథం 34 వచనం. ప్రియా మహిమాన్వితుడగు దేవదేవుని పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు యేసుక్రీస్తు ప్రభువారి పేరిట తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా బాగున్నారని తలుస్తూ ప్రభుపాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ అవసరాల కొరకు ప్రభు సన్నిధానంలో ప్రార్థిస్తాను. దేవుడు మీకు సంపూర్ణమైన జయము, ఆనందం, ఆదరణ, సంరక్షణ దయచేయనుగాక. దేవుని బిడ్డలారా, దేవుని సన్నుతించండి, దేవుని మహిమపరచండి, ఘనపరచండి. సన్నుతించెదను అనగా స్తుతించెదను అని అర్థం. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను. రాజుకు దావీదు ఎంతో ఉత్సాహంగా, సంతోషముగా చెప్పుచున్నాడు. అది ఎంతో అద్భుతమైన తీర్మానం. ప్రభువును స్తుతించుటకు వేలాది కారణములు గలవు. ఆయన మనలను ఎన్నుకొనెను, లేవనెత్తెను, వాక్యమును బండ మీద నిలవబెట్టాను, పాపముల నుండి మనలను కడిగాను. అందువలన మనము ఆయనను స్తుతించుటకును రుణపడి ఉన్నాము. దేవుని బిడ్డలారా, ప్రభు ప్రతిదినము మనలను ఓదార్చుచున్న మహిమాస్వరూపుడైన, ధైర్యపరచుచున్న అద్వితీయ సత్య స్వరూపుడైన, బలపరచుచున్నాడు గనుక మనము ఆయనను స్తుతించవలెను. దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో జయము గల మహాదేవుడే మన ప్రియ ప్రభు. కనుక నీవు దేవుని బిడ్డలతో సహవాసమును కలిగి ఉండాలి. దేవుని బిడ్డల సహవాసము ఇచ్చున్నాడు మన ప్రియ ప్రభు. ఆయనను స్తుతించుటకును మహింపరచుటకును ఆకాశములను కల్పించి ఉన్నాడు గనుక మనము ఎంతగానో కొనియాడవలేను, దేవుని మహిమపరచవలెను, ఘనపరచవలెను. మనము దేవుని ఎంతగా స్తుతించుచున్నామో అంతగా బలం పొందుతాం, ఎంతగా స్తుతించుచున్నామో అంతగా మహిమను, ప్రభావమును చూస్తాం. అంతేకాదు, శత్రువుల దుర్గమంతయు స్తుతి వలన పడదోయబడును. మానవుడు కనిపెట్టిన శక్తులన్నిటికంటే అణుబాంబు శక్తి కన్నా స్తుతిలోని శక్తి మహా శక్తివంతమైనది, మరింత బలం గలదని నేను జయము గల దేవుడి పేరట తెలియపరుస్తున్నాను. యెరికో గోడలు ఇశ్రాయేలు జనులు ఎదుట గట్టిగా మూయబడి ఉండెను. వారు దాని చుట్టూ తిరిగి వచ్చిరి, కేకలు వేసిరి. యెరికో గోడలు దేవుడు కూల్చాడు మహిమాస్వరూపుడైన. ఇందును గురించి విశ్వాసం బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత యెరికో గోడలు కూలెను అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఆ ప్రకారమే 2వ దినవృత్తాంతం 20 చదువుతుంటే యెహోషాపాతు విరోధముగా మోయాబీలు, అమ్మోనీయులు వచ్చారు. రాజును, ప్రజలను ప్రభువుకు వెతికారు, ఉపవాసం ఉన్నారు, ప్రభువును స్తుతించుటకు తీర్మానించారు. అందువల్ల గొప్ప విజయం పొందారు. దేవుని బిడ్డ, స్తుతించగలవా? స్తుతించిన ఎడల జయము, విజయమును పొందగలదు. వారి నాట దేవునికి చేయబడి ఉత్సాహస్తోత్రం ఉన్నవి. వారి చేతిలో 2 అంచుల గల ఖడ్గమున్నదని దేవుడి వాక్యం 149వ కీర్తన 6వ వచనం తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, మీరు ఎంతగా ఏడ్చారో ఎవరికీ తెలియదు, కానీ దేవునికి తెలుసు. మీరు దీనిని అధిగమిస్తారు, ఎందుకంటే మీ పోరాటంలో దేవుడు మీతో కూడా ఉన్నాడు. స్తుతించండి, ఘనపరచండి. మీరు ఎంతగా కన్నీరు కారుస్తూ దేవుని స్తుతించి మహింపరుస్తున్నారు. దేవుడు అద్భుతకార్యం మీ జీవితంలో చేయబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని నిర్ణయించుకున్నప్పుడు ఇతరులు ఏమి చేయడానికి ప్రయత్నించినా సరే ఆయన పరిస్థితులను మీకు అనుకూలంగా జరిగేలా చేయగల మహాదేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు. ఆశ్చర్యకరమైన కార్యములు చేయటంలో ఆయనే సాటి. ఆ మహిమాస్వరూపుడైన దేవుని మహాకృపను మనం పొందటానికి ఇప్పుడే మనం ప్రార్థిద్దాం. ప్రార్థనలో ఏకీవించండి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ మహిమాన్వితుడైన పరమ తండ్రి, స్తుతులకి పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకు స్తోత్రాలు. మిమ్మల్ని స్తుతించినప్పుడు, మహింపరిచినప్పుడు, ఘనపరిచినప్పుడు మీ కృప మమ్మల్ని దాటిపోలేదు నాయన, మీ కృప మమ్మల్ని విడిచిపోలేదు నాయన. దయచేసి మీ బిడ్డలైన మా ఇళ్ళ కృప దయచేయండి, కృపాకిరణాలు ఉదయింపచేయండి. బిడ్డలు మీరు బలపరచండి, బిడ్డల జీవితంలో జయమివ్వండి, విజయమివ్వండి. విజయవంతన ప్రతి ఆత్మకార్యం జరిగించండి. ఆశ్చర్యకరుడవై అద్భుత కార్యములు చేసే మహిమానుతుడవై, మహిమాస్తుడవై, పూజనీయుడై నిలిచి దేవా మీ కృపాకిరణాలు మీ బిడ్డల మీద దయచేసి పరిశుద్ధాత్మ తేజస్తో జయంతో బిడ్డలు నింపి బలపరిచి దినమంతయు, ఈ వారమంతయు నైనా బిడ్డల చేయి పట్టి నడిపించండి. 5 ఆరోగ్యాలు ప్రసాదించి శాంతి సమాధానం దయచేయండి.
కుటుంబంలో విజయం దయచేయం. వెలుగైన మీ కార్యాలు బిడ్డల పాటు జరిగించమని యేసు క్రీస్తు ప్రవరిక పరిశుద్ధ నామంలో సంపూర్ణ విజయం బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.